రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అలాగే చంద్రబాబు లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయము చర్చనీయాంశమైంది. అయితే చంద్రబాబు నాయుడు ఒక చోట నుంచి పోటీ చేస్తే రిస్క్ ఎక్కువని, అందువల్ల కమ్మవారు ఎక్కువగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా మిత్రులు సలహా చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కమ్మ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కందుకూరు, ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. అయితే పుకార్లలో కందుకూరు లేదు, కానీ ఉత్తరాంధ్ర నుంచి అక్కడి నుంచి పోటీ చేయవచ్చునని, కుప్పంతో సహా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించినందున చంద్రబాబు కొంచెము అసహనానికి లోను కావడం కాకుండా అభద్రత కూడా లోనవుతున్నట్టు చెప్తున్నారు. వారిద్దరికి ఉన్న వైరం జగద్విదితం చాలా కాలం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కుప్పంలో కూడా నిన్ను తప్పకుండా ఓడించి చేస్తామని చెప్తూ ఉన్నారు. 175 170 అని కూడా చెప్తున్నారు కదా. కాబట్టి కుప్పంతో పాటు ఇంకో నియోజకవర్గం ఉత్తరాంధ్రలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని, లేకపోతే కందుకూరు నుంచి పోటీ చేస్తారా అన్న ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఇంతకుముందు పోటీ చేసి 8% ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా కానీ భీమవరం మీద ఆయన మోజు తీరలేదు. భీమవరంలో ఈసారి రాజులు తనకు గట్టి మద్దతు ఇస్తారని టీడీపీకి అనుకూలంగా, టీడీపీ కూడా తనకు కూడా ఉన్నందున నాకు గెలవటం ఈజీ అని 2 చోట్ల కూడా గెలవచ్చని, భీమవరంలో గతంలో టీడీపీకి జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడ విజయావకాశం ఉంటుందని జనసేన అధ్యక్షుడు భావిస్తున్నారు. అలాగే ఇక నారా లోకేష్ విషయానికి వస్తే, ఆయన తన మామగారు వరుసగా బాలకృష్ణ వరుసగా గెలుచుకుంటూ వస్తున్న హిందూపూర్ పై కన్నేసినట్టు చెప్తున్నారు. హిందూపూర్ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్తున్నా వైసీపీ దృష్టిని మళ్లించడానికి మంగళ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆయన బాలకృష్ణ వరుసగా గెలుచుకుంటూ వచ్చిన హిందూపూర్ నుంచి పోటీ చేయవచ్చునని, బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేయవచ్చునని చెప్తున్నారు. ఇంతకుముందు నానిని కొడాలి నాని మీద సవాళ్ళ టీడీపీ వాళ్ళు వేయటానికి ఇదే కారణం. నందమూరి బాలకృష్ణ నీ మీద దింపి నేను ఓడిస్తామని. గుడివాడ నియోజకవర్గం నిజానికి కమ్మ ఓటర్ల కంటే ఇతర ఓటర్లు ఎక్కువ ఉన్నారు. రెడ్డి ఓటర్లు కూడా కమ్మవారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే కొడాలి నాన్ని ఓడించడం తేలిక కాదు. ఓడిపోయినా బాలకృష్ణ కదా ఓడిపోతాడు, ఇక వయసు మళ్ళిన బాలకృష్ణ ఓడితే ఏంటి, గెలిస్తే ఏంటి అన్న అభిప్రాయాన్ని కూడా పార్టీ వచ్చి ఆయనను ఓడించితే కొంచెం పార్టీకి తలనొప్పి కూడా తగ్గుతుందన్న అభిప్రాయంతో ఆయనను గుడివాడలో బలిపశువుగా మార్చే అవకాశం ఉన్నది. లోకేష్ ను సేఫ్ కాన్స్టిట్యూషన్ హిందూపూర్ వరకు తీసుకెళ్ళవచ్చు. ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఎలా ఉంచితే, ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ గెలవటం దాదాపు తథ్యం అని వార్తలు వస్తున్న తరుణంలో తెలుగుదేశంలో ప్రముఖ నాయకులు, సీనియర్ నాయకులు సేఫ్ కాన్స్టిట్యున్సీస్ కోసం వేటాడుకుంటున్నారు. అలాగైతే ఒక్కొక్కరు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ప్రజలకు ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుందా అన్న భయం కూడా వారిలో ఉన్నది. అయినప్పటికీ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంలో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రచారం మాత్రం ఏం చేస్తారంటే, ఉత్తరాంధ్రలో చంద్రబాబు పోటీ చేయడం వల్ల ఉత్తరాంధ్రలో మిగిలిన తెలుగుదేశం అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఏర్పడుతుంది, ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గాడు. ఈ రానున్న ఎన్నికల్లో ప్రియాంక కానీ, సోనియా గాంధీ కానీ ఖమ్మం నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు మేము మాత్రం ఎందుకు పోటీ చేయకూడదు వేరే చోట్ల అనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి అలా జరిగే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోర్ దాన్ 1 కాన్స్టిట్యున్సీ పోటీ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే హై రిస్క్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు అందరికంటే రిస్క్ ఎవరికంటే
పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువ రిస్క్. పవన్ కళ్యాణ్కు టీడీపీ వారు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తారా లేదా అన్నది అసలు విషయం. అసలు పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు, లోకేష్ విడివిడిగాను కలిసి కూడా ప్రయత్నం చేస్తారని లోపాయికారిగా, ఇక ప్రత్యర్థి అయిన జగన్ ఎలాగో ప్రయత్నం చేస్తారని, అందువల్ల తాను విజయం సాధించటము నల్లేరు మీద నడక కాదని పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. అందువల్లనే ఆయన సందేహాలతో ఊగిసలాడుతున్నాడు. ఆయన ఆదుర్ద కూడా ఏర్పడింది. అలాగే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తే నేను నెగ్గుతానా నెగ్గడా, నా మీద ఎవరు నిలబెడతారనే అంశాలు తెలియక ఆయన తలపట్టుకొని కూర్చున్నాడు. ఏదేమైనా పార్టీ విజయావకాశాలు ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పాత నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. పోటీ చేస్తే లాస్ట్ టైం ఓడిపోయాడు. ఈసారి కూడా గెలుస్తాడా గెలవడా, గెలుస్తాడో గెలవడో తెలియదు. కానీ ఆయన అనవసరపు వివాదాల్లోకి దిగి ఏదో నేను ఓడిపోవడం మంచిదైంది లాస్ట్ టైము అని కూడా ప్రకటించాడు, బహిరంగంగా ప్రకటించాడు. అంటే అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుగా ఇలాగ మాట్లాడటము ఏమాత్రము సమంజసంగా లేదని పార్టీ వర్గాలు, వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా రానున్న ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రముఖుల పోటీ చేసే నియోజకవర్గాల్లో చాలా ఆసక్తికరమైన పోటీ జరుగుతుంది. మంగళగిరిలో లోకేష్ను ఓడించడానికి ఇప్పుడే ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి అనే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దింపడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని, ప్రస్తుత ఎమ్మెల్యేని తప్పించిన విషయం కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో అనే దానికి అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే పళ్ళబిగిన వయసు టీడీపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేము పులివెందుల్లోనే ఓడించేస్తాము జగన్మోహన్ రెడ్డిని, పులివెందుల్లో చిత్తు చేసేస్తామని, లేకపోతే తమకు మొన్న 151 సీట్లు వస్తే వైసీపీకి మాకు ఈసారి 160 సీట్లు వస్తాయని మేకపోతే గాంభీర్యంతో ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలు చూసి తెలుగుదేశం వాళ్ళే నవ్వుకుంటున్నారు అన్న విషయం వారికి తెలిసే ఉంటుంది. అయినా పబ్లిక్ పోస్టింగ్ కోసం ఇలా చేస్తూ ఉంటారు. అది రాజకీయ క్రీడల్లో అదొక భాగం.